తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రికార్డులు కొట్టే మొనగాడే లేడా అని వాపోతున్నారు సినీ అభిమానులు. ఎస్, రామ్ చరణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా కలెక్షన్ రికార్డులు సెట్ చేస్తే వాటిని కొట్టడానికి సంవత్సరాల తరబడి కష్టపడాలి. జా డ్రాపింగ్ మూవీస్ తీయాలి, విజువల్ ఎక్స్ట్రావాగాంజాలు, ఈవెంట్ ఫిల్మ్స్ అయి ఉండాలి. ఇన్ని హంగులున్న రామ్ చరణ్ గారి రికార్డులు కొడతారని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఉదాహరణలు సోదాహరణంగా చర్చించుకుందాం. 2009వ సంవత్సరంలో రిలీజ్ అయిన మగధీర సినిమా ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ పోకిరి కంటే డబల్ కలెక్షన్స్ సాధించి 80 కోట్ల బెంచ్ మార్కులు సెట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఆ చిత్రం 64 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మగధీర రిలీజ్ అయిన 4 సంవత్సరాలకు అంటే 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది చిత్రం మగధీర చిత్రం వరల్డ్ వైడ్ షేర్స్ను అధిగమించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మగధీర కంటే తక్కువ కలెక్షన్స్ అంటే ఆనాడు 61 కోట్ల రూపాయల షేర్ సాధించింది. చివరకు మగధీర రిలీజ్ అయిన 6 సంవత్సరాల తర్వాత మగధీర కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో కొట్టిన చిత్రం బాహుబలి. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ధారపోసి రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్తో సినిమా తీస్తేనే కానీ తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారి రికార్డు కొట్టడానికి తెలుగు ప్రజలు ఒప్పుకోలేదన్నమాట. ఇకపోతే టాలీవుడ్కి సంబంధించి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ 2022లో రిలీజ్ అయిన RRR అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటించగా యంగ్ టైగర్ NTR గారు సపోర్టింగ్ రోల్ పోషించిన విషయం అందరికీ తెలిసిందే. RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో బెంచ్ మార్క్ సెట్ చేసిందంటే ఏకంగా 285 కోట్ల రూపాయల షేర్ను, 440 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కొట్టడం ఎవరి తరం కాదు అనే రేంజ్లో ఉంది పరిస్థితి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 అతి కష్టం మీద 200 కోట్ల రూపాయల మార్కును దాటవచ్చేమో, కానీ అప్పటికి కూడా RRR కంటే ఓ 70-80 కోట్ల రూపాయల షేర్ తక్కువగానే వసూలు చేస్తుంది. కాగా కొన్ని రీసెంట్ ఫిల్మ్స్ ఫస్ట్ డే షేర్స్ అండ్ గ్రాస్ ఫిగర్స్ ఈ రకంగా ఉన్నాయి. RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 75 కోట్ల రూపాయల షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. పుష్ప 2 ఫస్ట్ డే 65 కోట్ల రూపాయల షేర్, 95 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దేవర 50 కోట్ల షేర్, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. కల్కి 43 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి 2 40 కోట్ల రూపాయల షేర్, 58 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మళ్ళీ మరొకసారి ఈ వీడియో బిగినింగ్లో అడిగిన ప్రశ్న విషయానికి వద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను తెలుగు రాష్ట్రాల్లో కొట్టే మొనగాడే లేడా అంటే ఉన్నాడు, ఒకే ఒక్కడున్నాడు అనే సమాధానం ట్రేడ్ వర్గాల నుంచి, సినీ అభిమానుల నుంచి వస్తోంది. ఆ ఒకే ఒక్కడు ఎవరో కాదు, మళ్ళీ రామ్ చరణ్ గారే. ఎస్, తెలుగు ప్రజలు తాము ఎక్కువగా అభిమానించే రామ్ చరణ్ గారికే మళ్ళీ ఆల్ టైమ్ రికార్డు కొట్టించే అవకాశం ఇద్దామనుకుంటున్నారు. ఆ రికార్డు మళ్ళీ గేమ్ చేంజర్ తోటే సాధ్యమవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ గారి మినహా మరో హీరో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారి ఆల్ టైమ్ రికార్డును కొట్టే సాహసం మాత్రం చేసే పరిస్థితి లేదు.